ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ హోమ్ అండ్ కిచెన్. నేను ఈ వీకెండ్ మా ఫ్యామిలీతో కలిసి కేబీఆర్ పార్క్కి వెళ్ళాను. కేబీఆర్ పార్క్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ది మోస్ట్ ఫేమస్ ప్లేస్లలో కేబీఆర్ పార్క్ ఒకటి ఉంది. ఈ సమ్మర్లో అయితే మీ పిల్లలతో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ పార్క్ ఓవరాల్గా ఎలా ఉంటుంది అని చిన్న వీడియో చేశాను. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అండి మేము వచ్చింది. ఇలా ఎంట్రీ అవ్వగానే మనకి గణపతి దేవుడు కనిపిస్తాడు. ఇలా ఎంట్రీ అయ్యాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ మన ఎంట్రీ అవ్వడంతోనే మనకి పైన నావిగేషన్ చూపిస్తారు, బోర్డు ఉంటుంది. ఇలా 3-4 ప్లేసులుగా రోడ్ డివైడ్ అయినప్పుడు అక్కడ ప్రతి ప్లేస్లో రూట్ మ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎక్కడున్నాము, ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్తే ఏమొస్తుంది అని చెప్పేసి మనకు ఇందులో చూపిస్తారు. అయితే గేట్ 1 నుంచి గేట్ 2 వరకు ఈ నావిగేషన్ చూపిస్తుంది. ఇది చూడండి, మనం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. యు ఆర్ హియర్ అని చూపిస్తుంది. ఇలా ఉంటుందండి పార్క్ ఓవరాల్గా. చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. ఈ పార్క్ మొత్తం ఇలాగే ఉంటుంది. మనకి కాస్త లోపలికి వెళ్ళంగానే ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. మేమైతే గేట్ 1 నుంచి ఎంటర్ అయ్యాము. ఈ పార్క్లో మొత్తంలో అక్కడక్కడ ఎక్సర్సైజ్ పాయింట్స్ ఉంటాయి. అలాగే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, టాయిలెట్స్ కూడా ఉంటాయి. ఓవరాల్గా ఈ పార్క్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఫారెస్ట్లో మధ్యలో దారులుగా డివైడ్ అయినట్టుగా ఉంటుంది. చాలా పెద్దదండి. ఆల్మోస్ట్ మనం బై వాక్ వెళ్తే 4.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మనం ఎక్కడున్నాము, ఎటు వెళ్తే ఎలా వెళ్ళొచ్చు బయటికి అని చెప్పేసి మనకి రూట్స్ మ్యాప్ ఉంటుంది. నేను చూపించాను కదా బోర్డు, అలాంటి బోర్డ్స్ చాలా ఉంటాయి. మీకు రోడ్గా డివైడ్ అయినప్పుడు అలాంటి బోర్డ్స్ మనకి చూపిస్తారు. ఇవి చాలా పాత చెట్లు అనుకుంటా అండి, చాలా పెద్దవిగా ఉన్నాయి. మనకి పొదలుగా కూడా ఉన్నాయి. మధ్యలో పాములు కూడా ఉంటాయని మనకి బోర్డ్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని కొన్ని ప్లేస్లలో రాసుంది. బోర్డ్స్ మీద ఉన్నాయండి. ఇందులో మెయిన్గా పీకాక్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 420-430 వరకు ఉండేవంట. మేమైతే ఆల్మోస్ట్ 10-15 వరకు చూసాము అంతే. ఓవరాల్గా మేము ఫస్ట్ నుంచి గేట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి హాఫ్ కంటే ఎక్కువగా వెళ్ళాము. తర్వాత బ్యాక్ వచ్చేసాము. గేట్ 1 నుంచి వెళ్ళి గేట్ 1 నుంచి బ్యాక్ వచ్చేసాము. చాలా వరకు గేట్ 1 నుంచి ఎంటర్ అయ్యి గేట్ 2 వరకు వెళ్తారంట. కానీ మన పార్కింగ్ ఎక్కడైతే పెట్టామో అది మళ్ళీ రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. ఇలాంటి ప్లేస్లు చాలా ఉంటాయండి. చాలా వరకు మనం ఇలాగే కనిపిస్తుంది. సిట్టింగ్కి కూడా ఇలా ఉంటుంది. చూడండి, మధ్యలో బెంచెస్ ఉంటాయి. పెద్దవాళ్ళకి చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ పాయింట్స్ ఉంటాయి. ఈ పార్క్ని మెయిన్గా అందరూ సెలబ్రిటీల జాగింగ్ పాయింట్ అంటారండి. నిజమే. నేను ఆల్మోస్ట్ 5 o'clock వరకు వెళ్ళాను ఈవినింగ్. సాటర్డే రోజు ఈవినింగ్ 5 o'clock వెళ్తే ఆ టైంలో నాకు 2-3 కనిపించారు, జూనియర్ ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు. చూశాను నేను కూడా. మనం వెళ్తుంటే ఇలా మధ్యలో పీకాక్స్ కనిపిస్తాయి. చాలా బాగుంది కదా. మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇలా అక్కడక్కడ కూర్చోవడానికి బెంచెస్ ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. చెప్పాను కదా, టాయిలెట్స్ కూడా ఉంటాయి. కానీ ఫుడ్ అయితే అలో లేదనుకుంటా అండి. ఎవ్వరు అయితే ఫుడ్ తీసుకొచ్చుకోలేదు. మనకి ఇక్కడ బోర్డు చూపిస్తుంది చూడండి. ఇలా రోడ్లు డివైడ్ అయినప్పుడు మనకి బోర్డ్స్ ఉంటాయి. మనం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తే అవుట్ సైడ్ వెళ్తామనేసి బోర్డ్స్ ఉంటాయి.
కేబీఆర్ అంటే కాసు బ్రహ్మానందం రెడ్డి నేషనల్ పార్క్. పార్క్ లోపల జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారు. పార్క్ బయట కూడా చిన్న గేట్తో కాంపౌండ్ లాగా ఉంటుందండి. పార్క్ చుట్టూ ఉంటుందంట. పార్క్ చుట్టూ కూడా చేసేవాళ్ళు ఉంటారు. చాలా పెద్దది. మేము సగం కంటే ఎక్కువ వెళ్ళామండి. మళ్ళీ గేట్ 1 నుంచి అవుట్ అయిపోయాం. బయటకు వచ్చేస్తున్నాం చూడండి. బయటకు వచ్చిన తర్వాత దీని చుట్టూ కూడా జాగింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇది చాలా బిజీగా ఉన్న ప్లేస్లో ఉందండి పార్క్. చాలా పెద్దది. మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. ఇలా పార్క్ ఉంది. పార్క్ అయితే ఎంత పెద్దగా ఉంటుందో దాని చుట్టూ కూడా ఇలా ఇలా చిన్న రోడ్తో కంప్లీట్గా పార్క్ చుట్టూ కూడా ఉంటుందంట. పార్క్ చుట్టూ కూడా చాలామంది జాగింగ్ చేస్తారు. మేము ఆల్మోస్ట్ 1.5 hour నడిచామండి. 6:30 వరకు బయటకు వచ్చేసాము. మేము 6:30కి బయటకు వచ్చేసినప్పుడు రోడ్డు అయితే చాలా బిజీగా ఉంది. చాలా ట్రాఫిక్ ఉంది ఆ టైంలో. మేము వెళ్తున్నప్పుడు గేట్ 2, గేట్ 3 కూడా కనిపించాయి. మనం ఏ గేట్లో నుంచైనా ఎంటర్ అవ్వచ్చు.
నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.